వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్స్ ముందుగా హెడ్లైన్స్. ఆంధ్ర రాజధానికి పెరిగిన డిమాండ్, రియల్ ఎస్టేట్ మార్కెట్లో హైదరాబాద్ను మించేలా అమరావతి భూముల ధరలు. బ్యాంక్ ఖాతాదారులకు వడ్డీ రేట్ల మోత, అధిక సొమ్ము కట్టలేక లబోదిబోమంటున్న మధ్యతరగతి కుటుంబాలు. పబ్జీ ఆటకు బస్ డ్రైవర్ ఇచ్చిన ట్విస్ట్, ఆటలో పరిచయం కాస్త ప్రేమగా ముదిరి సముద్రాలు దాటి వచ్చిన అమెరికా యువత. బక్రీద్ సమయంలో గొర్రెలకు పెరిగిన గిరాకీ, లక్షల్లో వేలం వేసి మరీ కొంటున్న ముస్లిం సోదరులు. ఒక్కో గొర్రె ధర 7.5 లక్షల పైమాటే. రేడియో మిర్చి, ఇది చాలా హాట్ గురు, ట్రాఫిక్ ఇకపై ఉండదు గురు, ట్రాఫిక్ని కంట్రోల్ చేసేందుకు రేవంత్ రెడ్డి సరికొత్త స్కీమ్. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో బారికేడ్లు, పోలీసులపై సీఎం చంద్రబాబు సీరియస్. శ్రీకాళహస్తిలో ఉద్రిక్తత, వైసీపీ నేతల అక్రమ కట్టడాలు కూల్చివేత. తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టుల ఏర్పాటుకు కృషి, రామ్మోహన్ రెడ్డి వెల్లడి. అమెరికా నుంచి వచ్చి నేరుగా సెక్రటేరియట్కు వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యే. పొడు రైతులకు హాని తలపెట్టద్దు, అధికారులకు మంత్రి కొండా సురేఖ ఆదేశం. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారడంతో అమరావతి ప్రాంతంలో మళ్లీ జోష్ కనిపిస్తోంది. 5 ఏళ్ల పాటు స్తబ్దుగా ఉండిపోయిన భూముల ధరకు ఇప్పుడు మళ్లీ రెక్కలు వస్తున్నాయి. అమరావతి మాత్రమే రాష్ట్రానికి రాజధానిగా ఉంటుందంటూ చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనతో అమరావతి పునర్వైభవం దిశగా మళ్లీ అడుగులు పడటం మొదలైంది. లోన్ తీసుకోవాలనుకుంటున్న వారికి దిగ్గజ బ్యాంకులు వరుసపెట్టి షాకులు ఇస్తున్నాయి. ఈ జూన్ 2024లో దేశంలోని 6 దిగ్గజ బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లను పెంచి తమ కస్టమర్లపై అదనపు భారాన్ని మోపాయి. అందులో ఎస్బీఐ, పిఎన్బి, హెచ్డిఎఫ్సి వంటి బ్యాంకులు కూడా ఉన్నాయి. ఈ నెలలో రుణాల బెంచ్ మార్క్ రేట్లు, మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్, బెస్ట్ లెండింగ్ రేట్లు పెంచాయి. పబ్జీ గేమ్ ఆడుతూ ఏర్పడిన పరిచయం కాస్త ఆ యువతిని దేశాలు దాటేలా చేసింది. గతంలో పాకిస్తాన్కు చెందిన సీమా హైదర్ అనే మహిళ ఉత్తరప్రదేశ్ యువకుడు సచిన్ మీనా కోసం భర్తను వదిలేసి పిల్లలతో కలిసి భారత్కు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అచ్చం అలాంటి సంఘటన మరొకటి చోటు చేసుకుంది. ఈసారి అమెరికాకు చెందిన ఓ యువతి పబ్జీలో అయిన స్నేహం కోసం భారత్ వచ్చేసింది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే, ఒకరితో కాకుండా 2 యువకులతో స్నేహం ఏర్పరచుకున్న ఆ యువతి భారత్కు వచ్చిన తర్వాత ఒక యువకుడితో కొన్ని రోజులు ఉంది. ఆ తర్వాత మరో యువకుడి వద్దకు వెళ్ళింది. చివరికి వారు బస్సులో ప్రయాణిస్తుండగా అనుమానం వచ్చి ఆ బస్ డ్రైవర్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లగా అసలు విషయం బయటపడింది. ముస్లిం సోదరులు జరుపుకునే రెండో అతిపెద్ద పండుగ అయిన బక్రీద్కు సమయం దగ్గర పడుతుంది. సోమవారం బక్రీద్ సందర్భంగా త్యాగానికి సూచకగా ముస్లింలు గొర్రెలు, మేకలను బలిస్తారు. దీంతో దేశవ్యాప్తంగా గొర్రెలు, మేకలు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా జీవాలు భారీగా ధర పలుకుతున్నాయి. కొన్ని చోట్ల మేకలు, గొర్రెలను వేలం వేసి మరీ విక్రయిస్తున్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో టొరంటో అనే పేరున్న 2 ఏళ్ల గొర్రెను వేలం వేయగా కళ్ళు చెదిరి ధర పలికింది. భారీ బరువు ఉన్న టొరంటోను వేలం వేసి 7.5 లక్షలకు విక్రయించారు. అయితే ఈ గొర్రెను మే నెలలో వేలం వేశారు. 161 కిలోల బరువున్న ఈ గొర్రెను పూణేకు చెందిన ఓ వ్యాపారి 7.5 లక్షలకు కొనుగోలు చేశాడు. ఈ శనివారం సాయంత్రం కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా FM రేడియో ద్వారా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ అలర్ట్స్ అందించేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఈ సీజన్లో ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు నీరు నిలుస్తున్న ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఫిజికల్ పాలసింగ్ విధానం అనుసరించాలని, సిబ్బంది కొరత ఉంటే హోంగార్డులను వెంటనే రిక్రూట్ చేసుకోవాలని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డు యూనిట్ను తీసుకున్న డిజాస్టర్ మేనేజ్మెంట్ను ఇంటిగ్రేట్ చేయాలన్నారు. ఔటర్ లోపల ఉన్న సీసీ కెమెరాలన్నింటినీ వీలైనంత త్వరగా కమాండ్ కంట్రోల్కు అనుసంధానం చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం హోదాలో తొలిసారి మంగళగిరి టీడీపీ ఆఫీస్కు వచ్చిన చంద్రబాబు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంలో బారికేడ్లేంటి, కార్యకర్తలను కలిసేటప్పుడు ఇవి పెట్టవద్దు, నాకు ప్రజలకు మధ్య అడ్డుగోడలు ఉండడానికి వీల్లేదు, ప్రజల సమస్యలు, వినతుల స్వీకరణకు ప్రత్యేక వ్యవస్థ రూపొందిస్తాం, నిర్దిష్ట సమయంలో ఇవి పరిష్కారం అయ్యేలా చూస్తాం, ప్రజా వినతుల స్వీకరణకు సమయం కేటాయిస్తా అని ఆయన వెల్లడించారు. అధికారంలోకి తెలుగుదేశం పార్టీ రావడంతో ఆ పార్టీ నాయకులు దెబ్బకు దెబ్బ తీస్తున్నారు. వైసీపీ అక్రమాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలను వైసీపీ నాయకులు కబ్జా చేశారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. దీంతో ఆ కట్టడాలపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ ఫోకస్ పెట్టారు. తొట్టంబేడు మండలం రాజీవ్ నగర్లో వైసీపీ నేతలు నిర్మించిన అక్రమ కట్టడాలను దగ్గరుండి మరీ అధికారులతో కూల్చివేస్తున్నారు. దీనితో అక్కడ కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్రమాలను కూల్చివేస్తున్న మున్సిపల్ అధికారులను వైసీపీ శ్రేణులు, ఆ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ తీరుకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు నినాదాలు చేశారు. మరోవైపు అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై వైసీపీ నాయకులకు ప్రజల నుంచి ఎలాంటి మద్దతు రాకపోవడం విశేషం. అనాథరైజ్డ్ స్ట్రక్చర్స్ మేము ఐడెంటిఫై చేసాము, వెయిట్ చేసాము, అక్కడ ఎవరైనా ఉన్నారని చెప్పి. ఆ స్ట్రక్చర్స్ ఎవరైనా కూడా చెప్పే పరిస్థితిలో లేదు. అవి దట్టు బేస్మెంట్ స్టేజ్ లో ఉన్నాయి. సో వాటిని తొలగించినాము. ఈ లోపల పక్క స్ట్రక్చర్కి వచ్చే లోపల వాళ్ళు మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, కరెంట్ కనెక్షన్ ఉంది అని చెప్పారు. సో వాటి వ్యాలిడిటీ కూడా చెక్ చేసుకోవడానికి, ఎందుకంటే ఇవన్నీ కూడా పక్కాగా కాలువ పొరంబోకులో, రోడ్డు పొరంబోకులో ఉండే స్ట్రక్చర్స్.
వాటి ఎటువంటి పరిస్థితుల్లో పట్టాలు ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు ఏదో అవి మాన్యువల్ పట్టాలు తీసుకొని వస్తున్నారు. ఏదో మటుకు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఒకటి ఉంది అని చెప్తున్నారు. సో ఒకసారి మేము ఇప్పుడు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి మన ఆర్డీఓ సార్తో డిస్కస్ చేసుకొని దీనిపైన ఫర్దర్గా మళ్ళీ ఈ రోజు యాక్షన్ తీసుకుంటాం దీనిపైన. సో దానికోసం ఈరోజు వచ్చాము, ఈరోజు జరిగింది. మొత్తం ఎంటైర్ ఇప్పుడు వరకు జరిగిన సినారియో మొత్తం కూడా మన కలెక్టర్ రిపోర్ట్ చేస్తుంది కదండి. నేనేదో నోటిఫికేషన్ చెప్పినట్టు కాదు కదా. సో సినారియో ఏం జరిగింది అనేది మొత్తం ఇప్పుడు ఎంక్వైరీ రిపోర్ట్ మన కలెక్టర్ రాస్తాము. సో దీనిపైన యాక్షన్ కూడా ఉంటుంది. నేను కూడా ఈ కట్టడాలు కడుతున్నారు, దయచేసి ఎటువంటి కట్టడాలు చేయగాకండి, మళ్ళీ మాకు ఇటువంటి పనులు పెట్టగాకండి. మీరేమో కడతారు, మళ్ళీ మేము వచ్చి మేమన్నా ఎవిక్షన్ చేసేస్తే మేము వచ్చి ఏదో తప్పుడు పని చేసినట్టు ప్రొజెక్ట్ చేస్తున్నారు. తప్పది. అది రోడ్డు పొరంపోకని ప్రతి ఒక్కరికి తెలుసు. నాకు శ్రీకాళహస్తి మండలంలో తొట్టమేడు మండలం ప్రతి ఒక్కరికి ఇది రోడ్డు పొరంపోకు కాలువ పొరంపోకు అని తెలుసు. వాటిలో కన్స్ట్రక్షన్ చేయడం ఎందుకు, అంత పెద్ద కట్టడాలు అవసరం లేదు. అందుకే ప్రజెంట్ కి అయితే మనము ఎటువంటి ఎవరైతే ఓనర్ తెలియని పరిస్థితిలో ఉన్నారో అటు రెండింటిని మనం తొలగించిన బేస్మెంట్ స్థాయిలో ఉండేటి. తెలంగాణలో మరిన్ని ఎయిర్పోర్ట్లను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. మేము తెలంగాణలో విమానాశ్రయాలను అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వంతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సిఫార్సులు, సలహాలు తీసుకుని కలిసి పనిచేస్తాం. విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి పూర్తి సహకారం అందిస్తాం. ఎందుకంటే తెలంగాణలో హైదరాబాద్ తప్ప ఇంకో ఎయిర్పోర్టే లేదు. ఎస్, నాకు కూడా చాలా ఆనందం అనిపించింది. ఈరోజు మన న్యూస్లో కూడా చూశాను, కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ మా తెలంగాణ రాష్ట్రానికి కూడా మన సోదరుడు రామ్మోహన్ తాలూకా సహకారం తీసుకొని చాలా కార్యక్రమాలు చేయాలని, ఆ అనుబంధం ఎప్పుడు కూడా మనం కొనసాగించాలి. ఈ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ద్వారా అది కొనసాగించే అవకాశం దక్కింది. మా తెలంగాణ ప్రజలకు కూడా నేను చేరువయ్యే అవకాశం దక్కింది. కాబట్టి నేను తెలంగాణ మీద కూడా దృష్టి పెడతాను. అక్కడ ఉన్నటువంటి సమస్యలు, మరి మాకున్నటువంటి సహచార మంత్రివర్గం కానీ లేకపోతే అక్కడ ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ తరపున కూడా ఏది వచ్చినా సరే ఎక్కడ కూడా ఎటువంటి భేదాలు పెట్టుకోకుండా తెలంగాణ ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాంతానికి కూడా న్యాయం చేయడానికి ఖచ్చితంగా ఇచ్చేస్తాను. మూడవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా అమెరికాలోని అట్లాంటా నగరంలో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ సంస్థ నిర్వహించిన విజయోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వెళ్లారు. అమెరికా పర్యటన ముగించుకుని వచ్చి రాగానే ప్రజా సమస్యలపై సెక్రటేరియట్కు వెళ్లి ముఖ్యమంత్రి ఓఎస్డీ అజిత్ రెడ్డిని, అలాగే సీఎం అడిషనల్ సెక్రటరీ సంగీత సత్యనారాయణను కలిసి ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ 10,000 ఇళ్ల గురించి చర్చించారు. అలాగే పెండింగ్లో ఉన్న సీఎం రిలీఫ్ ఫండ్, నియోజకవర్గ సమస్యలపై సంబంధిత అధికారులను కలిశారు. కాగా అధికారులు సానుకూలంగా స్పందించినట్లు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తన ట్విట్టర్లో రాసుకొచ్చారు. పోడు రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా, వారి ఉపాధికి భంగం కలగకుండా అటవీశాఖ మార్గదర్శకాలను అనుసరిస్తూ పొడి భూముల రక్షణకు కృషి చేయాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. అదే సమయంలో పొడి భూముల్లో సాగు చేసుకుంటున్న రైతు కుటుంబాలు సున్నితమైన పరిస్థితుల్లో అటవీశాఖ అధికారులకు ఎలాంటి హాని తలపెట్టవద్దని, క్రమశిక్షణ చర్యలకు గురికావద్దని మంత్రి సురేఖ సూచించారు.